వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్ల భాగోతం వెలుగులోకి వచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ భారీగా రిగ్గింగ్కు పాల్పడింది. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటు వేశారు జమ్మలమడుగు టీడీపీ మూకలు. తవ్వే కొద్దీ టీడీపీ దొంగ ఓటర్ల భాగోతం వెలుగులోకి వస్తుంది. ఓటేశామంటూ స్వయంగా వారే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి పులివెందుల నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో బరి తెగించి మరి రిగ్గింగ్ చేశారో ఒక్కొక్క ఆధారం కూడా ఇప్పుడు బయటపడుతోంది. విస్తుపోయేటువంటి స్థాయిలో రిగ్గింగ్ జరిగింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు దర్జాగా వచ్చి దొంగ ఓట్లు వేసుకొని వెళ్ళినటువంటి ఉదంతం ఇప్పుడు వెలుగు చూసింది. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఆ సాక్షి సంపాదించింది. స్వయంగా జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ సమక్షంలోనే జమ్మలమడుగుకు సంబంధించినటువంటి సందీప్ అనేటువంటి టీడీపీ కార్యకర్త దర్జాగా వచ్చి దొంగ ఓటు వేసినటువంటి ఫోటో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ సందీప్కి సంబంధించినటువంటి ఓటు వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత సందీప్కి సంబంధించి అసలు పులివెందుల నియోజకవర్గానికి సంబంధమే లేదు. ఎవరైతే సందీప్ కుమార్ తిప్పిరిపాటి, ఇతను ఓటు హక్కు వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో 131 నెంబర్ కాన్స్టిట్యున్సీ జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 10th క్లాస్ ఏ సెక్షన్ కొండాపురం, అంటే కొండాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్గా సందీప్ ఉన్నారు. ఇతను ఓటర్ సీరియల్ నెంబర్ కూడా 663. సో ఈ సందీప్ జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఓటుకు ఉన్నటువంటి సందీప్ వచ్చి నిన్న జిల్లా కలెక్టర్ ఉన్న చోటే జిల్లా కలెక్టర్ సమక్షంలోనే పులివెందుల ఉప ఎన్నికల్లో వచ్చి దొంగ ఓటు వేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రిగ్గింగ్ ఎంత బరి తెగించి ఎంత పబ్లిక్గా చేశారో చెప్పడానికి ఇదొక మచ్చుతునక లాంటి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే నిన్న చూసాం ప్రతి ఒక్క క్యూలో కూడా బయట నుండి వచ్చినటువంటి ఓటర్లు ఆ గ్రామస్తులు ఎవరిని కూడా ఓటు వేయనివ్వకుండా ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, వీళ్ళే స్లిప్పులు ఇచ్చేసి అధికారుల దగ్గర నుండి తీసుకొని దొంగ ఓట్లు వేయించినటువంటి పరిస్థితి. పులివెందులలో ఎంత బరి తెగించి మరి దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్ పాల్పడ్డారో పట్టపగలే జిల్లా కలెక్టర్ సమక్షంలోని ఇదంతా జరిగింది అని అంటేనే ఏ స్థాయిలో అక్రమంగా ఎన్నికల ప్రక్రియనైనా జరిగిందో స్పష్టమవుతుంది. అదేవిధంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైతే ఇదే సేమ్ కొండాపురానికి సంబంధించిన మండలంలోని చెన్నమనేనిపల్లి గ్రామానికి చెందినటువంటి వెన్నపూస రమణారెడ్డి ఎర్రబెల్లి గ్రామానికి వచ్చి పులివెందుల నియోజకవర్గం ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం వచ్చి పులివెందుల నియోజకవర్గం ఉన్నటువంటి ఎర్రబెల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఇదంతా దొంగ ఓటు వేసినటువంటి వ్యక్తి. ఆయనే సెల్ఫీ వీడియోలో నేను ఓటు హక్కు వినియోగించుకున్నానంటే ఒక వీడియో కూడా పెట్టారు. తీరా చూస్తే ఎవరైతే ఆ దొంగ ఓటు వేసినటువంటి టీడీపీ కార్యకర్త రమణారెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇంత పబ్లిక్గా జమ్మలమడుగు నుండి, కమలాపురం నుండి, మైదుకూరు నుండి, పొద్దుటూరు నుండి దొంగ ఓటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులను తీసుకొచ్చి పోలింగ్ బూతులను కబ్జా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు బయటకు పంపేసి దొంగ ఓట్లు వేసుకున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటు హక్కు వినియోగించుకుంటున్న వ్యక్తి దొంగ ఓటు వేశారని అంటే ఏ స్థాయిలో ఇక లేనప్పుడు కానీ ఎంత బరి తెగించి ఇక్కడ రిగ్గింగ్ పాల్పడ్డారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెరుకూరు శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఉంటుండగానే వేసినటువంటి వ్యక్తి సందీప్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటరు పులివెందుల ఎన్నికల్లోకి వచ్చి ఎలా ఓటేశారన్నది ఇక్కడే అర్థమవుతుంది. రిగ్గింగ్ ఎంత బరి తెగించి పోలింగ్ బూత్ను క్యాప్చర్ చేసి మరి చేశారో స్పష్టమవుతున్నటువంటి పరిస్థితుంది. అందుకోసమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏజెంట్లంతా కూడా నిన్న పోలింగ్ జరిగినటువంటి 15 పోలింగ్ స్టేషన్ పరిధిలో వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి వెబ్ ఫుటేజ్ మొత్తాన్ని కూడా బయట పెట్టాలని డిమాండ్ చేస్తారు. దానిపైన జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల అధికారులు కానీ ఇప్పటివరకు కూడా నోరు మెదపడం లేదు. మొత్తం ఫ్రెష్ పోలింగ్ జరపమని అడిగితే కేవలం 2 విలేజ్ల్లో ఎవరు అడగనటువంటి రీపోలింగ్ అధికారులు పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం 15 పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఫ్రెష్ పోలింగ్ జరగాలని డిమాండ్ చేసినా సరే పట్టించుకోవడం లేదు. సో ఈ అక్రమాల నేపథ్యం రిగ్గింగ్ పూర్తిగా ఎవరిని ఓటర్లను ఓటుకు వినియోగించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్క నియోజకవర్గాలను వచ్చి రిగ్గింగ్ చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.